అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్లో 241 మంది ప్రయాణికులు మెడికో భవనంపై కూలిన తర్వాత అక్కడ 24 మంది స్పాట్ డెడ్ అయ్యారు. మరొక 10 మంది అంటే మొత్తం 33 మంది మెడికోలు మరణించినట్లుగా ఇప్పటికే మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఇక 241 మంది ప్రయాణికులకు సంబంధించి వారి వారి డిఎన్ఏ టెస్టులు చేయడం జరుగుతుంది. వారి వారి ఫ్యామిలీస్‌కి ఆ డెడ్ బాడీస్‌ని అప్పగించడం జరుగుతుంది. అయితే 241 మంది ప్రయాణికుల్లో ఎంతమంది డెడ్ బాడీస్‌ని ఫ్యామిలీకి అప్పజెప్పారు? డిఎన్ఏ టెస్టులు ఎలా జరుగుతున్నాయి? ఎక్కడ జరుగుతున్నాయి? అనే డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గుజరాత్ గాంధీనగర్‌లో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఈ డిఎన్ఏ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ డిఎన్ఏ టెస్ట్‌లలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నదని కొన్ని వార్తలు ఇప్పుడు కొంత హల్చల్ చేస్తా ఉన్నాయి. డిఎన్ఏ టెస్టులు అంటే ఈ ఈ యొక్క దుర్ఘటన జరిగి దాదాపుగా 4 రోజులు కావస్తోంది. ఇంకా 241 మందిలో కేవలం 83 మంది డెడ్ బాడీస్‌ని మాత్రమే తిరిగి వారి వారి ఫ్యామిలీస్‌కి అప్పచెప్పడం జరిగిందని, ఇప్పటివరకు 133 అంటే ప్రస్తుతం ఈ సెకండ్ వరకు జరిగినటువంటి డిఎన్ఏ టెస్ట్‌ల వారీగా చూస్తే 133 డిఎన్ఏ టెస్ట్‌లు మాత్రమే వారి వారి ఆ మృతదేహాలకు మ్యాచ్ అయ్యాయని చెప్పేసి, అదేవిధంగా 83 డెడ్ బాడీస్ మాత్రమే వారి ఫ్యామిలీకి రిటర్న్ చేశారని చెప్పేసి తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే ఎయిర్ ఇండియా క్రాష్ 125 డిఎన్ఏ మ్యాచెస్ కన్ఫర్మ్డ్ 83 బాడీస్ హ్యాండెడ్ ఓవర్ టు ఫ్యామిలీస్. ఎస్, ఇది 4 అవర్స్ బ్యాక్ ఇప్పుడున్న సమాచారం మేరకు అయితే 133 డిఎన్ఏలు మ్యాచ్ అయ్యాయని చెప్పేసి 93 బాడీల వరకు తిరిగి వాళ్ళ ఫ్యామిలీస్‌కి అంటే మృతదేహాల్ని అప్పచెప్పడం జరిగిందని మనకి వస్తున్నటువంటి తాజా అప్డేట్. దీంట్లోనే మనం 2 రోజుల కిందటే మనం చూసాం. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది ముంబైలో. అదేవిధంగా ఇప్పుడు సుమిత్ సబర్వాల్‌కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. సుమిత్ సబర్వాల్ పైలట్‌గా వ్యవహరించినటువంటి ఈ ఎయిర్ ఇండియా విమానమే క్రాష్ అవ్వడం జరిగింది. దాంట్లో ఆ సుమిత్ సబర్వాల్‌కి సంబంధించినటువంటి ఆ వీడియోస్ చూసాం. వారి తండ్రి గారు విలపించినటువంటి ఆ తీరు చూసాం మనం. అంటే నేను ఇంటి దగ్గరే ఉండి నిన్ను చూసుకుంటా నాన్న అని చెప్పి చెప్పినటువంటి సుమిత్ సబర్వాల్‌ని వాళ్ళ నాన్న వద్దని వారించి, "నువ్వు డ్యూటీకి వెళ్ళు. నా కోసం నువ్వు ఉద్యోగం మానుకోవాల్సిన పని లేదని" చెప్పేసి సుమిత్ సబర్వాల్ తండ్రి చెప్పి పంపించాడు. అలా మాట్లాడుకున్న మూడో రోజుకో, నాలుగో రోజుకో ఇలాంటి దుర్ఘటన జరగటం. ఆ దుర్ఘటనలో 88 ఏళ్ల తండ్రిని ఒంటరివాడిగా చేస్తూ సుమిత్ సబర్వాల్ అనంత లోకాలకు వెళ్ళిపోవటం అందరినీ అంటే కంటనీరు పెట్టేలాగా చేస్తుంది. సో, సుమిత్ సబర్వాల్‌కి సంబంధించినటువంటి డెడ్ బాడీని కూడా వారి తండ్రి గారికి అంటే వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పడం జరిగింది. నిన్న అంత్యక్రియలు నిర్వహించారు. దానికి సంబంధించి సుమిత్ సబర్వాల్ ఇది వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో, ఇక దీనికి సంబంధించి గుజరాత్ హోమ్ మినిస్టర్ ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించి అదేవిధంగా డిఎన్ఏ టెస్ట్‌లకు సంబంధించి క్లియర్ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా ఒకసారి చూద్దాం. గుజరాత్ హోమ్ మినిస్టర్ హర్ష్ సంఘవి ఆన్ మండే కన్ఫర్మ్డ్ దట్ డిఎన్ఏ శాంపిల్స్ ఆఫ్ 125 విక్టిమ్స్ అంటే ఇది అప్డేట్ అవ్వలేదు. ప్రస్తుతానికైతే 133 విక్టిమ్స్ ఇన్ ద ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ హ్యాడ్ బీన్ సక్సెస్ఫుల్లీ మ్యాచ్డ్. తను దాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఫ్యామిలీస్ ఆఫ్ 124 డిసీజ్డ్ హ్యాస్ బీన్ కాంటాక్టెడ్. ద మోర్టల్ రిమైన్స్ ఆఫ్ 83 విక్టిమ్స్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు దేర్ ఫ్యామిలీస్. ప్రస్తుతానికైతే ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు. 93 బాడీస్‌ని కూడా వారి వారి ఫ్యామిలీకి అప్పచెప్పడం జరిగిందని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. సో, ద మినిస్టర్ విజిటెడ్ ద ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇన్ గాంధీనగర్. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఉన్నటువంటి ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని ఆయన సందర్శించడం జరిగింది. వేర్ డిఎన్ఏ టెస్టింగ్ ఆఫ్ ద డిసీజ్డ్ వాస్ బీయింగ్ కండక్టెడ్. The testing was being done by teams of from the FSL and National Forensic Sciences University and NFSU. వీరి ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి గాంధీనగర్‌లో ల్యాబొరేటరీని హోమ్ మినిస్టర్ సందర్శించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆయన వెల్లడించడం జరిగింది. ఇప్పటికే మనకొచ్చినటువంటి అప్డేట్ ప్రకారం 133 బాడీలు మాత్రమే వాళ్ళు ఆ డిఎన్ఏ మ్యాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా 93 బాడీల వరకు మాత్రమే వారి వారి ఫ్యామిలీస్‌కి అప్పచెప్పడం జరిగింది. దాంట్లోనే మన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మృతదేహం, అదేవిధంగా పైలట్ సుమిత్ సబర్వాల్ మృతదేహాన్ని కూడా వారి వారి ఫ్యామిలీకి అప్పగించారు. ఈ యొక్క అంత్యక్రియలు కూడా ముగిశాయి. అయితే ఇక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది అని వార్తలు వస్తున్నాయి. పూర్తిగా దహనం అయిపోవటం వల్ల కూడా డిఎన్ఏ టెస్టులు ఆలస్యం అవుతున్నాయని చెప్పేసి ఈ ఘటన జరిగి దాదాపుగా 4-5 రోజులు కావస్తున్నా కూడా మృతదేహాలు వారి వారి ఫ్యామిలీకి అప్పచెప్పకపోవడంతో అక్కడ గుజరాత్‌లో వారి వారి ఫ్యామిలీస్ ఇంకా
ఎదురు చూస్తా ఉన్నారు. కనీసం మృతదేహం వస్తే అంత్యక్రియలు నిర్వహించుకుంటాం. వారి వారి ఆచారాల ప్రకారం అని చెప్పేసి ఈ ఫ్యామిలీస్ చాలామంది వారు విలిపిస్తున్నటువంటి తీరు సోషల్ మీడియాలో కొన్ని కొన్ని వీడియోలు చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే సహజ మరణం అయితే అదే రోజు లేదంటే ఆ తర్వాత రోజు అంత్యక్రియలు నిర్వహించుకొని వారి వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం చివరి చూపు చూసుకొని ఇలా ముగుస్తా ఉంటాయి అంత్యక్రియలు. కానీ ఇక్కడ ఆఖరి చూపుకు నోచుకోలేదు. కనీసం డెడ్ బాడీ అంటే ఇచ్చేటువంటి డెడ్ బాడీ తమదో అంటే వారి కుటుంబీకులదో కాదో ఏదైతే దుర్ఘటనలో మరణించారో వారు ఇచ్చినటువంటి డెడ్ బాడీ మా ఫ్యామిలీదో కాదో అనే ఆలోచన ఒకంత ఉంటా ఉంటది ఎవరికైనా. కానీ డీఎన్ఏ టెస్ట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డీఎన్ఏ టెస్ట్ బాగా కాలిపోయిన బాడీస్ మీద డీఎన్ఏ టెస్ట్ చేయడానికి కొంత టైం పడతా ఉంది. అదేవిధంగా ఇంతమంది మరణించిన ఒకే చోట డీఎన్ఏ టెస్ట్‌లకి ఆ ఫోర్స్ కూడా అంతమంది ఉండి ఈ టెస్టులు చేయడం జరుగుతుంది. వారందరిని గుర్తించి ఈ మృతదేహాలు వారి వారి కుటుంబాలకు అప్పచెప్పడం కొంత లేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే కుటుంబాలు కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. ఇంకొకటి కొన్ని కొన్ని వార్తలు చూస్తా ఉంటే విజయ్ రూపానికి సంబంధించినటువంటి పూర్తి ఆర్గాన్స్ అంటే బాడీకి సంబంధించిన అన్ని పార్ట్‌లు ఉండట్లేదు. వారు మాంసపు ముద్దలుగా మిగిలిపోయారు కాబట్టి అంత పెద్ద ప్లేన్ క్రాష్‌లో సో పూర్తి బాడీ ఉండట్లేదు. జస్ట్ కేవలం డీఎన్ఏ టెస్ట్ ఆధారంగా మాత్రమే ఇది మాకు సంబంధించిన అంటే నా కుటుంబానికి ఈయన మా వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఇది మా మృతదేహం అని కొంత నమ్మకంతో మాత్రమే ఏదైతే ప్రభుత్వం అప్పచెప్తుందో ఆ మృతదేహాలను తీసుకెళ్ళి వారి వారి పద్ధతుల్లో అంత్యక్రియలు చేసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా బాధాకరం ఇలా ఇంతమంది చనిపోయడం ఈ దుర్ఘటనలో. అదేవిధంగా ఆఖరి చూపుకు నోచుకోకుండా కనీసం మృతదేహం కూడా త్వరగా రాకుండా అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి కూడా అవకాశం లేకుండా కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరం. మరికొద్ది రోజుల్లోనే దానికి సంబంధించి ఇంకా మరొక 1 డేలో నాకు తెలిసి మిగతా డెడ్ బాడీస్‌ని కూడా గుర్తించి ఆ డీఎన్ఏ టెస్ట్‌లు మ్యాచ్ చేసి మిగతా కుటుంబాలు కూడా వారి వారి బాడీస్‌ని అప్పగించడం జరుగుతుందని చెప్పేసి ఈ హర్ష్ సంఘవి ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఈ మంత్రి అక్కడ ఎఫర్ట్స్ పెట్టి ఎవరైతే ఈవినింగ్ వరకు అంటే మధ్యరాత్రి వరకు ఇట్లాంటి ఈ టెస్ట్‌లన్నీ చేస్తున్నారో వారందరిని అప్రిషియేట్ చేయడం జరిగింది. వారు చేస్తున్నటువంటి కృషికి. ఫర్ ద లాస్ట్ మెనీ డేస్ ఎఫ్ఎస్ఎల్ అండ్ ఎన్ఎఫ్ఎస్యు టీమ్స్ ఆర్ టైర్లెస్లీ వర్కింగ్ రౌండ్ ద క్లాక్. యెస్ అంటే 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు ఈ డీఎన్ఏ టెస్ట్‌ల గురించి ఎన్ఎఫ్ఎస్యు. అండ్ టిల్ 10:58 PM అంటే రాత్రి 11 గంటల వరకు కూడా వాళ్ళు వర్క్ చేయడం జరిగిందని చెప్పేసి ఆయన ప్రశంసించడం జరుగుతుంది. 131 పేషెంట్స్ DNA have been matched and in sometimes 6 more DNA certificates will be sent to the civil hospital అంట. Yes. He added the senior officers of the police and FSL had been presented till late at night every day to monitor the process. ఇదంతా ప్రాసెస్‌ని మానిటర్ చేయడం కోసం ఉన్నటువంటి అక్కడే ఉండి దగ్గరే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి ఆఫీసర్‌లను కూడా హోమ్ మినిస్టర్ అప్రిషియేట్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు హిమ్ teams had worked through the night for the last 3 days to ensure that DNA samples could be matched and remains handed over to grieving families as quickly as possible. అక్కడ ఉన్నటువంటి ఎన్ఎఫ్ఎస్యు కావచ్చు, ఎఫ్ఎస్ఎల్ కావచ్చు ఆ టీమ్స్ బాగా కృషి చేస్తున్నాయి. అంటే దుర్ఘటన జరిగినటువంటి ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎప్పుడైతే హాస్పిటల్‌కి డెడ్ బాడీస్‌ని తరలించడం జరిగిందో ఆ క్షణం నుంచి నిన్నటి వరకు అంటే ఈ క్షణం వరకు కూడా వాళ్ళు డీఎన్ఏ టెస్ట్‌లని వస్తున్నటువంటి డీఎన్ఏ టెస్టులని మ్యాచ్ చేయడానికే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక్కొక్క బాడీకి దాదాపుగా 241 మంది మరణిస్తే దాదాపుగా 10,000 డీఎన్ఏ టెస్టులు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇంతగా కృషి చేసి వారి వారి ఫ్యామిలీస్‌కి మృతదేహాలను అప్పచెపుతున్నటువంటి టీమ్స్‌కి, ఆ ఆఫీసర్లకి ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. సో మొత్తానికి డీఎన్ఏ టెస్టులు త్వరగా పూర్తి చేసి ఆ మృతదేహాల్ని ఫ్యామిలీస్‌కి అందించాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ దుర్ఘటనలో మరణించిన వారికి మరొకసారి నివాళి చెప్పుకుంటూ ఆ క్షతగాత్రులు త్వరగా రికవరీ అవ్వాలని చెప్పేసి తిరిగి ఆరోగ్యంగా బయటకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.